హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలను తల్లి కూతుళ్లు ఎదిరించి పోరాడి గెలిచారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని అభినందించి వారి పోరాట పటిమకు కానుకగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవటానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ప్రభుత్వం సహకరించాలని తన వంతుగా కేంద్రానికి సిఫార్సు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. उसको भी समझ में आ गया, मैडम अब पहचान ली, अब इधर रहना सेफ नहीं है तो वो भागने लग गया। भागा तो मैं उसी की रिवॉल्वर से उसको हिट करी, 2-3 बार पीछे मारी, इधर मारी, ये भी बच्चे उसके पीछे भागी, पर वो भाग गया तो मैं बाहर कंपाउंड में वहाँ जान गई, गेट लॉक करके मुझे मालूम था कि किचन में है, किसी को भी मालूम नहीं था कि किचन में एक आदमी और है। ओनली आई हैव सीन दैट गाय गोइंग इनसाइड द किचन, जिसको भी नहीं मालूम था। तो मैं वहाँ जोर जोर से चिल्ला रही हूँ, अंदर एक आदमी और है, प्लीज अंदर आओ, प्लीज अंदर। तो कोई आना नहीं चाह रहे थे, पब्लिक थे? हाँ पब्लिक थे। तो मैं गेट कुंडी मारी, फिर फ्रैक्शन सेकंड बाद उनको रियलाइज हुआ कि नहीं आएंगे, तो बोले मैडम खोलो खोलो, हम आ रहे हैं अंदर से। तो हमारे जो भी फिर भी माँ को ऐसे देखा तो इसने उस आदमी को पकड़ा, जबरन उसको खींचा, जितना इसके स्ट्रेंथ था सब यूज किया, उसको खींचा, उसका हेलमेट खींचा, उसका मास्क खींचा। तो पता चला कि वो हमारा डीप क्लीनिंग के लिए आया था सर, सेकेंड ईयर 2022 में, 2 years बैक दिवाली पे। वो भी समझ गया कि मैडम मुझे पहचान नहीं रही। 3 to 4 days he worked with me here in my house. तो उसको भी समझ में आ गया, मैडम अब पहचान ली। अभी విద్యా సంస్థలను కూడా కోరుతా ఉన్నాను. మన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు, చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసో లేకపోతే 15 రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకునేటువంటి ఒక నైపుణ్యం, ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నేను కూడా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను, దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజు విన్న తర్వాత తెలిసింది. सर नहीं